ఉమ్మడి పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మన్నె జీవన్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందన్న మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులు ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గుర్తు చేశారు. అందుకే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారని స్పష్టం చేశారు. ఈ మహబూబ్ నగర్ లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి గారు పెద్ద మెజార్టీతో గెలుపొందారు. కారణం ఏంటంటే గడిచిన 10 సంవత్సరాల కాలంలో స్థానిక సంస్థల ప్రతినిధులు సర్పంచ్ అయినా, ఎంపీసీ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీసీ అందరి వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే కాస్తో కూస్తో వాళ్ళు పనులు చేసి సంవత్సరాల తరబడైనా కూడా వాళ్ళు బిల్లులు రాకపోవడం, అధికారులు ఇవ్వకపోవడం, నిధులు ఇవ్వకపోవడం, కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం కారణంగా ఒకటి. రెండవది 10 సంవత్సరాల అవినీతి, దుర్మార్గపు పరిపాలన కారణంగా చెప్పినటువంటి 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమ సందర్భంలో 2014 ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, నిరంకుశ పాలన, అప్రజాస్వామిక పాలన కారణంగా ఆనాడు ఉన్నటువంటి ప్రగతి భవన్కు ఎంట్రీ లేదు. సెక్రటేరియట్లో ఏ రోజు కాలు పెట్టని కారణంగా అంటే మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాచేసి అప్పుల ఊహిలో ఉంచినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మొన్న ఎట్లయితే జరిగిన శాసనసభ ఎన్నికలో ప్రజలు గొప్ప తీర్పు కూడా జరిగిందో, అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఆనాటి యూపీఏ సోనియా గాంధీ బహుమానంగా ఇవ్వాలని చెప్పని పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు నిర్ణయం చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే అందుకని పెద్ద నాయకులు